వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను విరాజు. గత 2 రోజుల నుంచి పార్టీ మారినటువంటి ఫిరాయింపులు ఎవరైతే 10 మంది చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇటు పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పేసి కూడా సూచించారు. ఇదే అంశం పైన సుప్రీంకోర్టు నుంచి ఇక్కడ స్పీకర్ కు అలాగే వ్యక్తిగత కార్యదర్శికి కూడా నోటీసులు వచ్చాయి. ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఏదో ఒక విషయం తేల్చాలి అని చెప్పేసి కూడా సీరియస్ గా చెప్పడం అనేది జరిగింది. సో వ్యక్తిగత కార్యదర్శి ఇటు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు పంపడం అనేది జరిగింది. సో ఎమ్మెల్యేలు కూడా దానికి స్పందిస్తూ మాకు కొంతవరకు సమయం కావాలని చెప్పేసి కూడా అన్నారు. ఇంకా అంటే తర్వాత డైరెక్ట్ గా స్పీకర్ రంగంలో దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఫిబ్రవరి 10 నాడు ఏం నిర్ణయం వస్తుంది అన్నది మాత్రం తెలంగాణలో చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా శాసన కార్యదర్శి నరసింహాచార్యులు గారు మంగళవారం నోటీసులు పంపించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోటే అసెంబ్లీ కార్యదర్శి ఈ నోటీసులు ఇచ్చారు. అయితే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరినట్టు తెలుస్తుంది. దానిపైన దానం నాగేందర్ కూడా స్పందించడం అనేది జరిగింది. నాకు ఎటువంటి నోటీస్ రాలేదని చెప్పేసి కూడా చెప్పారు. 2024 మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్ అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కనువ కప్పుకున్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. తగిన సమయం అంటే ఎంత అంటూ ప్రశ్నించింది. దాదాపు ఇప్పటికీ సంవత్సరం వరకు మీకు సమయం ఇచ్చాం, సంవత్సరం వరకు మీరు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఇంకా తగిన సమయం అంటే 3 నెలల 6 నెలల సంవత్సర కాలమా? సో ఇప్పుడు 6 నెలలు సంవత్సరం టైం ఇచ్చేంత అక్కడ వ్యవహారం అయితే కనిపించట్లేదు. కేవలం ఇంకొక 3 నెలలు మాత్రమే టైం ఇచ్చే అవకాశం ఉంది. 3 నెలల లోపల డెఫినెట్ గా తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు గారు నోటీసులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం విచారించింది. అనంతరం ఆ ఎమ్మెల్యేలకి నోటీసులు పంపించడం అనేది జరిగింది. సో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటు వెయ్యాలని గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను, తాజాగా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్లు తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకోల్ రోహిత్ కి అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 10వ తారీఖు మరి ఏం జరగబోతుంది తెలంగాణలో? త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? అలాగే దానం నాగేందర్ అయితే ఏకంగా ఎంపీకి కూడా పోటీ చేయడం అనేది జరిగింది కాబట్టి డెఫినెట్ గా మొదటి ఉప ఎన్నిక ఖైరతాబాద్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ బెనిఫిటా, కాంగ్రెస్ పార్టీకి బెనిఫిటా, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు గెలుస్తారా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.